జనసేన ఒక సంచలనాత్మకమైన ప్రకటనే అనాలి. హరిప్రసాద్ గారి పేరు మీద వచ్చినటువంటి ప్రకటన ఏంటంటే, తమిళనాడులో జరిగినటువంటి డిఎంకే ఆధ్వర్యంలో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీల సమావేశానికి మమ్మల్ని ఆహ్వానించిన మాట వాస్తవం. కానీ మేము హాజరు కాలేదు, హాజరు కాబోమని గౌరవంగా వాళ్ళకి చెప్పాము. మమ్మల్ని ఆహ్వానించారు, మేము అక్కడ హాజరయ్యారు అని వస్తున్నటువంటి ప్రచారం అబద్ధం అన్నటువంటిది. ఇక్కడ ఒక గందరగోళం. విషయం ఏంటంటే, సరే ఆయన దక్షిణాది అనే అన్నాడు, బెంగాల్ దక్షిణాదిలో లేదు కదా, మరి బెంగాల్ నుంచి ఎందుకు పిలిచినట్టు? కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్డీఏ ఏతర పక్షాలని కదా స్టాలిన్ పిలిచింది. ఎన్డీఏ పక్షాలను ఎప్పుడు పిలిచాడు ఆయన? పిలిచిందంతా ఓపెనింగ్ కనబడింది కదా. జగన్ దగ్గరికి ఓ మంత్రి గారు ప్లస్ ఒక ఎంపీ గారు రావటం, అట్లాగే అక్కడ రేవంత్ రెడ్డిని వాళ్ళ బృందం కలవటం, అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళని పిలవటం ఓపెన్గా కనబడింది. అదంతా ఎవరెవరిని పిలిచారు, పినరయ్ విజయన్ని ఎవరు పిలిచారు, ఇదంతా కూడా. మరి పవన్ కళ్యాణ్ని పిలిచినట్టు కానీ కలిసినట్టు కానీ, లేదా వీళ్ళ ఎంపీలను ఎట్ట పిలుస్తారు? ఇప్పుడు జగన్ దగ్గరికే స్వయంగా వచ్చారు. అట్లాగే అక్కడ మిగతా వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళినటువంటి సందర్భం, అటు డీకే శివకుమార్ వీళ్ళని కలవడం కానీ ఇదంతా, లేదా రేవంత్ రెడ్డి దగ్గరికి వాళ్ళు స్వయంగా వెళ్ళారు. అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి అయితే వస్తే ఆ రోజునే ఫోకస్ అయ్యేది కదా. లేదు పోనీ అప్పుడే పార్టీ ప్రకటించి ఉండేది కదా, లేదా వాళ్ళు ప్రకటించాలి కదా. కనిమొళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది, వాళ్ళ తృణమూల్ కాంగ్రెస్ గురించి మాట్లాడింది, బట్ జనసేన గురించి మాట్లాడలేదే. కానీ జనసేనని పిలిచారని, వచ్చిందని, ప్రచారం జరిగిందని, దాన్ని తాము తిరస్కరించామని, మేము పాల్గొనలేదని చెప్పడం మనకాల ఉద్దేశం ఏంటో అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళ నుంచి రాని ప్రకటన వీళ్ళది. పోనీ పబ్లిక్గా కనబడినటువంటి అంశం, పోనీ నిన్నైనా చెప్పుండాలి కదా, మమ్మల్ని పిలిచారు, లేదా ఏ రోజున పిలిచారో ఆ రోజునైనా చెప్పుండాలి కదా. వైసీపీని పిలిచింది ఓపెన్ సీక్రెట్, అందరికి కనిపించింది. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ప్రచారం చేశారు. ఇది ఒక అయోమయం. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి, అంటే దీంట్లో ఏంటి సంకేతం? మాకు అట్టించి కూడా ఆఫర్ ఉందని భారతీయ జనతా పార్టీకి సంకేతం ఇడివా, మమ్మల్ని కూడా వాళ్ళు పిలుస్తున్నారు అన్నటువంటి కోణంలో. లేదంటే కనుక ఏదైతే దక్షిణాది రాష్ట్రాల అంశానికి సంబంధించి మేము ఈ ఉద్దేశంతో ఉన్నాం, స్టాలిన్ వాళ్ళ ఉద్దేశంతోనే ఉన్నాం అనేటటువంటి ఫీలింగ్. ఒకప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ పవన్ కళ్యాణ్ కూడా ఉపన్యాసం ఇచ్చేవాడు. అందుకోసం అని చెప్పేసి ఆ రూట్లో నేను కూడా ఉన్నానని చెప్పే ప్రయత్నమా, ఇది ఇంకొక అంశం. అయితే ఓవరాల్గా చూసుకుంటే అటు జగనేమో అటెండ్ కాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండ్ కాలేదు. ఓ లెటరు, అది కూడా ప్రధానమంత్రికి రాశారు, అందులో రూల్ ప్రకారం చేయమని అడిగారు, అంతే. మరి జనసేన ఈ ఆకస్మిక ప్రకటన వెనకాల ఉన్న మర్మం ఏంటనేది $1 మిలియన్ ప్రశ్న.